నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు ఆరోగ్య భారత్ నవభారత నిర్మాణం భారత ప్రధాని లక్ష్యమన్న మంత్రి మన్సుఖ్ మాండవీయ వైద్య రంగ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి కుప్పం తెలుగుదేశం కంచుకోట అన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష మెజారిటీతో తిరిగి విజయం సాధిస్తానని ధీమా అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నాయకులను వదిలేదే లేదని హెచ్చరిక సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడానికే పార్టీ పెట్టారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువులుగానే చూస్తాడని 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యా దీవెన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దత్తపుత్రుడిని భీమవరం ప్రజలు తిరస్కరించారని ఆయన ఇల్లు పక్క రాష్ట్రంలో ఉందని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం త్యాగాలు చేసే వ్యక్తిని ఎక్కడా చూడలేదని ఇలాంటి వారికి ఓటు వేయడం ధర్మమేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు జీవిస్తున్నాడని దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు వేశారు. ప్యాకేజ్ స్టార్ మహిళలను ఆట వస్తువుల్లాగానే చూస్తాడని 4 ఏళ్లకొకసారి భార్యలను మార్చాడని ధ్వజమెత్తారు. వివాహ బంధాన్ని గౌరవించడు కానీ చంద్రబాబుతో బంధం మాత్రం 15 ఏళ్లు ఉండాలి అని దత్తపుత్రుడు కోరుకుంటున్నాడని అన్నారు. 2 విషయాలు కలిస్తే అమృతం అవుతుందా, నలుగురు వంచకులు కలిస్తే జనానికి మంచి చేస్తారా అనేది ఆలోచించాలని ప్రజలను కోరారు. ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆడబిడ్డల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్పై సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. సినిమా హీరోను ఓడించిన రియల్ హీరో సీనన్న అంటూ కితాబిచ్చారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని గ్రంథి శ్రీనివాస్ అడిగిన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు. భీమవరం అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. పిల్లలకు సంబంధించిన ఫీజుల డబ్బును ఈరోజు మనందరి ప్రభుత్వం ఈరోజు ఆ ఫీజుల డబ్బును ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి, ఆ పిల్లల తల్లులే కాక ఆ పిల్లలు కూడా ఉన్న జాయింట్ ఖాతాల్లోకి ఈరోజు జగనన్న విద్యా దీవెన డబ్బులు ఈరోజు జమ చేయబోతా ఉన్నాం. ఇక్కడి నుంచి ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది 3 నెలలకు ఒకసారి, ఆ 3 నెలలు అయిపోయిన వెంటనే, ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించిన మొత్తాన్ని ఆ తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇలా ఈరోజు 8,09,39 మంది పిల్లలకు ఈరోజు మంచి జరిగిస్తూ నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి అక్షరాల 7,47,920 మంది ఆ తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలను నేరుగా జమ చేయనున్నాము ఈ రోజు ఇక్కడి నుంచి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్గా చెల్లించాల్సిన ఫీజును కూడా ముందుగా ప్రీవియస్ క్వార్టర్స్లోనే వారి తల్లుల ఖాతాల్లోకి ఇప్పటికే జమ చేశాం. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం
ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మోదీ నాయకత్వంలో దేశం ముందుకు వెళ్తోందని, నవభారత నిర్మాణం జరుగుతోందని, నవభారత దేశంలో ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా దేశంలో 60 కోట్ల మంది ప్రజలకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రధాని మోదీ గ్యారంటీ ఇచ్చారన్నారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్ BSL 3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన IPHL ల్యాబ్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎంపీలు కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ CS కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆయుష్మాన్ భారత్ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, ప్రజలు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని అన్నారు. ఆరోగ్య రంగంలో రాష్ట్రం బాగా పనిచేస్తోందని, ఏపీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం 5,000 జనాభా ఉన్న చోట ఒక ఆయుష్మాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అక్కడ 10 రకాల పరీక్షలు చేయవచ్చని చెప్పారు. అక్కడ ప్రాథమిక పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయడం ద్వారా చికిత్స అందించవచ్చని అన్నారు. పేదవారు ప్రైమరీ హెల్త్ సెంటర్కు వెళ్తున్నారని, అక్కడ ఉన్న టెలి కన్సల్టెన్సీ సేవల ద్వారా జిల్లా ఆసుపత్రి, రాష్ట్ర ఆసుపత్రికి అనుసంధానం చేయడం జరిగిందన్నారు. రోజు 3 నుంచి 4 లక్షల టెలి కన్సల్టేషన్స్ ద్వారా పేద ప్రజలకు వైద్యం చేయడం జరుగుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 67 సంవత్సరాలలో 350 వైద్య కళాశాలలు ఉంటే, బీజేపీ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కొత్తగా 350 వైద్య కళాశాలలు తీసుకువచ్చారని, దేశంలో 700 వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు. గతంలో వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్లేవారని, నేడు దేశంలోనే విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. గతంలో వైద్య కళాశాలలో 54,000 సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు 1,07,000 మెడికల్ సీట్లు ఉన్నాయని చెప్పారు. మెడికల్ కళాశాలలు ఉన్న చోట నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించారని, 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. Today is a significant milestone as we gather to lay the foundation stone for 2 critical care blocks, a total of 14 CCBs allocated at a capital cost of rupees 350.25 crores in the BSL 3 laboratory. Additionally, we celebrate the inauguration of 7 integrated public health laboratories across the state with 13 IPHLs. My heartfelt appreciation to our esteemed guests and Dr. Mన్సుఖ్ మాండవియా Bhaiya, the Honorable Union Minister for Health and Family Welfare, Chemicals and Fertilizers, Government of India, and all his dedicated efforts. And today, his efforts and his contribution is truly commendable, and it marks the momentous occasion in our commitment to advancing the healthcare infrastructure in the state of Andhra Pradesh. Let me begin by expressing my heartfelt gratitude from the government of Andhra Pradesh to Dr. Mన్సుఖ్ Lakshman Bhai Mandavia ji, whose relentless, dedicated efforts to health and family welfare has been a guiding force for the nation. Sir, your presence here today is an honor
and we appreciate the unwavering support and invaluable guidance you have extended to the state of Andhra Pradesh. 3 కోట్లతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మన్సుఖ్ మాండవ్య గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. నిజంగా అభినందనీయం. నిజంగా నరేంద్ర మోడీ గారికి అట్లాగే కేంద్ర మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2017 చివరిలో ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతానికి ఒక మంచి తల్లి పిల్లల హాస్పిటల్ ఉండాలి, ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అని చెప్పి ఆ రోజున దాదాపు 50 కోట్లతో ఇక్కడ శాంక్షన్ చేస్తే ఫౌండేషన్ వేసి ఒక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత పని ఆపేశారు డబ్బులు లేక. చేతులు ఎత్తేసారని చెప్పి ఆ రోజు నేను వెంటనే కేంద్ర మంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి అలా రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కలెక్టర్కి కూడా నేను విజ్ఞప్తి చేశాను. మీ వల్ల పూర్తి చేయగలిగితే చేయండి, లేకపోతే మాకు అప్పచెప్పండి. కేంద్ర ఫండ్స్ నుంచి అయినా సరే, లేకపోతే ఎక్కడి నుంచి దాతల నుంచి అయినా ట్రస్ట్ నుంచి అయినా తీసుకొచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి నేను లేఖ రాయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఇక్కడ క్రిటికల్ కేర్ ఇప్పుడు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి బడ్జెట్ ఇచ్చి ఒక ఫ్లోర్ కంప్లీట్ చేశారో దాని మీద నుంచి ఒక క్రిటికల్ కేర్ సెంటర్కి 23 కోట్లు, 18 కోట్లు బిల్డింగ్కి, అట్లాగే 17 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ ఎక్విప్మెంట్కి ఇవ్వటం, నా అభ్యర్థన మీదకి ఇవ్వటం నిజంగా కూడా చాలా అభినందనీయం. తెలుగుదేశం పార్టీకి కుప్పం నియోజకవర్గం కంచుకోట అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో 500 మందికి పైగా అక్రమ కేసులు పెట్టారని, రేపు తాను సీఎం అయ్యాక ఈ వైసీపీ నేతలను వదిలిపెట్టాలా అని ఆయన ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2వ రోజు పర్యటించారు. నేటి పర్యటనలో ఆయన కుప్పం R&B అతిథి భవనం వద్ద ప్రజల నుంచి భారీ ఎత్తున వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ నిరుద్యోగాభివృద్ధి కింద 3,000 ఇస్తామని హామీ ఇస్తున్నా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. మళ్ళీ రైతు రాజ్యం వస్తుంది, రైతే రాజు అవుతారు. అన్నదాత కింద ప్రతి ఒక్కరికి ఏటా 20,000 ఇచ్చే బాధ్యత నాది. గ్రానైట్ వ్యాపారులను పక్కనున్న పలమనేరు ఎమ్మెల్యే బెదిరించారు. ఇక్కడి మంత్రి కుటుంబం గ్రానైట్లో 200 కోట్లు సంపాదించింది. భూమి శిస్తు గ్రామాధికారి వ్యవస్థను రద్దు చేసింది ఎన్టీఆర్ ప్రభుత్వమేనన్నారు. పోవాలి ఏంటి టెన్షన్ నాకు అనిపిస్తుంది. నిన్న చూశాను సాక్షి విలేకరి, సాక్షాత్తు సాక్షి విలేకరులు హెచ్చర్లో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎవరో కాదు, సాక్షి విలేకరే. ఇంకో పక్క కాళహస్తి ఎమ్మెల్యే పిఏ, ఆ పిఏ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు కానీ హత్య తెలియదు. వాటాలు కుదరనందువల్ల ఎక్స్పోజ్ అయిన దానివల్ల మనిషి ఎగిరిపోయాడు. ఇంకో పక్క ఈరోజు ఇక్కడే చెప్పాను ఎమ్మెల్యే కథ. అంటే 1-2 కాదు, ఇలాంటివి చాలా ఎక్కువ జరిగే పరిస్థితి వచ్చింది. మన నియోజకవర్గంలో 500 మంది పైన అక్రమ కేసులు పెట్టారు. ఇక్కడే మన ఎమ్మెల్సీ శ్రీనివాసులు కూడా జైల్లో ఉండొచ్చారు. తమ్ముళ్ళు విశ్వనాథ నాయుడు అందరూ కూడా ఎక్కడెక్కడో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చారు. ఏంటి దౌర్భాగ్యం అవునా కాదా? రేపు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు వదిలిపెట్టాలా అని అడుగుతున్నా. ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? సైకో అవునా కాదా? అంటే ఈ రాష్ట్రంలో బతకడానికి మనకు అర్హత లేదా? ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి 3 వైసీపీ నేతలు శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగ్గయ్యపేట సామినేని ఉదయభాను, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి పిలుపు వచ్చింది. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం మారుస్తున్న నేపథ్యంలో వీరు సీఎం క్యాంపు కార్యాలయానికి నాయకులు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు 2024 జనవరి 4వ తేదీ నుంచి జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఆయన వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ 2024 జనవరి 4వ తేదీన జయహో బీసీ పేరిట ఓ కార్యక్రమం నిర్వహించబోతోందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు.
ఆ కార్యక్రమంలో బీసీలకు సంబంధించి ఓ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీ సోదరులకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, రాష్ట్రంలోని బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా స్వాతంత్రం వచ్చిందంటే అది టీడీపీతోనేనని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించే వర్క్ షాప్ ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని నారా లోకేష్ అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్రస్థాయికి వెళ్తామన్నారు. క్షేత్రస్థాయి చైతన్య కార్యక్రమాల తర్వాత జైహో బీసీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బీసీలకు రక్షణ చట్టం పేరిట మినీ మేనిఫెస్టోలో ఇప్పటికే ప్రాధాన్యం కల్పించామన్న యువనేత లోకేష్ బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. దీంతోపాటు బీసీ ఉపకులాల కోసం ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి ఆ నిధులు వారికే ఖర్చు చేస్తామని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ జైహో బీసీ పేరిట ఒక ప్రోగ్రాం పెట్టుకుందామని నిర్ణయించుకున్నాం. అది ప్రధానంగా జనవరి 4వ తారీఖు నాడు లాంచ్ చేస్తాం. మా జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ నుంచి ఫస్ట్ ఫేజ్ అన్ని పార్లమెంట్లు, నియోజకవర్గాలు, మండలాల వరకు వెళ్ళి మా బీసీ సోదరులకు చైతన్యం తీసుకొచ్చి అదేవిధంగా ఈ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటని తెలుసుకుని అది మళ్ళీ పార్టీకి తెలియజేసే విధానం ఏర్పాటు చేసుకుంటాం. ఈ ప్రోగ్రాం అయిన తర్వాత స్టేట్ లెవెల్ అంటే బాబు గారు లాంచ్ చేసిన తర్వాత ఫీల్డ్కి వెళ్తారు. ఫీల్డ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత స్టేట్ లెవెల్ ఒక సభ పెట్టుకొని బీసీ సోదరులకి ఒక ప్రత్యేకంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సో ఇది ఈ జైహో బీసీ ఎందుకు ఏర్పడింది, దీని వెనకాల ఆలోచన అంతా కూడా పాదయాత్రలో బీసీ సోదరులు ఎదుర్కొన్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకున్నాను. నేను కలిసిన వాళ్ళే కాదు, నేను తిరగని మండలాల్లో కూడా బీసీ సోదరుల్లో కలవాలి పార్టీ, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, అది మళ్ళీ బీసీ మేనిఫెస్టో రూపంలో అనౌన్స్ చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కానీ ఈ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి 61వ డివిజన్ శాంతినగర్లో 15.35 లక్షల వ్యయంతో నిర్మించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వాంబే కాలనీలో 48.37 లక్షల వ్యయంతో ముస్లిం శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ వాంబే కాలనీ కబరిస్తాన్లో 48.37 లక్షలతో ప్రహరీ లెవెలింగ్ పనులతో పాటు సీసీ నడకదారిని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కూర్చునేందుకు బల్లలు, లైటింగ్, ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ తదనుగుణంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. ముఖ్యంగా 2023 ఏడాది సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి నామ సంవత్సరంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే జనవరి నెలను సంక్షేమ మాసంగా ఎమ్మెల్యే అభివర్ణించారు. పింఛన్ల పెంపు, ఆసరా, చేయూతతో పాటు 19న విజయవాడలో చారిత్రాత్మక అంబేద్కర్ విగ్రహం, మ్యూజియంను సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ నగరంలో శ్మశాన వాటికలను పూర్తి స్థాయిలో ఆధునీకరించడంతో పాటు అవసరమైన వసతులను కల్పించేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. బందర్ రోడ్లోని ఖబరిస్తాన్ను ఇప్పటికే 40 లక్షల నిధులతో అభివృద్ధి పరుచుకున్నట్టు గుర్తు చేశారు. వాంబే కాలనీ, ఖబరిస్తాన్ అభివృద్ధికి సంబంధించి ఈ ప్రాంత మత పెద్దలతో సంప్రదింపులు జరిపి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 2వ వారంలో జరుగు పెద్దల పండుగ నాటికి పనులు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లోనూ శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయం ఉండేలా కౌన్సిల్లో తీర్మానం చేసి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యాలయాల ద్వారా సేవలను మరింత విస్తృతం చేసేందుకు అవకాశం ఏర్పడడంతో పాటు సామాగ్రిని భద్రపరుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి ప్రజా అవసరాలకు ఉపయోగపడాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఉన్నటువంటి బరీల్ గ్రౌండ్ విషయంలో ఎమ్మెల్సీ గారు కొంచెం ఇనిషియేట్ చేసి 50 లక్షల రూపాయలతో ఈ ఇంప్రూవ్ చేయాలి అని కాంపౌండ్ వాల్స్ కానీ పాతులు కానీ లైట్స్ కానీ ఇట్లాగా. దీంతోపాటు పక్క డివిజన్లో 15 లక్షల రూపాయలతో ఒక శానిటరీ ఆఫీస్ని పెట్టాలి. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి బరీల్ గ్రౌండ్ కూడా ఈ పక్కనే ఒకటి 3.5 కోట్ల రూపాయలతో ఒకటి కొత్త నూతనంగా కూడా తీసుకొచ్చాం అన్నమాట. ఎలక్ట్రికల్కి సంబంధించి ఏంటంటే ఎక్కడ అవసరం అయితే అక్కడ ముస్లిం సమాజానికి ఉపయోగపడే దీనంతా కూడా తీర్చిదిద్దుతున్నాం. రూల్ అయితే ఇందులో ఇనిషియేట్ చేసి కమిషనర్తో మాట్లాడటము, అందరికీ సంఘాల వాళ్ళని మిత్రులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇది ఉపయోగపడేటటువంటి బరీల్ గ్రౌండ్, ఇది సౌకర్యాలతో ఉంటే బాగుంటుందని భావించి నగరపాలక సంస్థ 50 లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టింది. దీంతోపాటు పక్కనే ఒక 15 లక్షల రూపాయలతో శానిటరీ ఆఫీస్ మూలంగా ఆ డివిజన్లో శానిటేషను బాగా ఉండటము, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండటము, ఎవరికి సౌకర్యంగా అంతగా ఉండటము ఇలా జరుగుతుంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెల 31 2 రోజులు కూడా పాత సంవత్సరంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పని అనుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం చేయనివి, నిర్లక్ష్యం చేసినవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినవి, ఈ రెండు కూడా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. తెలుగుదేశం పూర్తిగా నిర్వీర్యమైపోయి ఎవరికి ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండా నిస్తేజంగా గత 5 సంవత్సరాల్లో పరిపాలించింది. మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో 60వ డివిజను 61వ డివిజన్లోన ఒకటి ఓపెనింగ్, ఒకటి శంకుస్థాపన అన్నది చేసుకోవడం జరిగింది. 61వ డివిజన్లోన ఏదైతే మన శానిటరీ ఆఫీసు ఒకటి నిర్మించుకున్నాము 15 లక్షల వ్యయంతో, దాన్ని ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగే 60 డివిజన్లోన ఇది ముస్లిం బరీల్ గ్రౌండ్ వాళ్ళు ఒకటి నిర్మించటం, అలాగే రోడ్స్ మధ్యలోన ఫ్లేవర్స్ వేయటము, అలాగే లైట్స్ పెట్టడము, ఏదైతే బరీల్ గ్రౌండ్కి సంబంధించిన ఇక్కడ ఏదైతే నీడ్ ఉందో అది ప్రతి ఒక్కటి పూర్తి చేసే విధంగా ఈరోజు 45 లక్షల వ్యయంతో ఈరోజు ఈ శంకుస్థాపన అన్నది మన గౌరవ శాసనసభ్యులు మన మల్లాది విష్ణు గారు, అలాగే డిప్యూటీ మేయర్ గారు, అలాగే మన ఎమ్మెల్సీ గారు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం జరిగింది. అలాగే 61వ డివిజన్ రమాదేవి గారు వార్డులో కూడా మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. అంటే బరీల్ గ్రౌండ్ మనకు 30 సంవత్సరాల నుంచి ఒక కళ. అంటే మేము మైనార్టీస్లు కానీ అడిగేది ప్రభుత్వానికి ఏది ఉండదు, ఒకటి మసీదు, ఒకటి మదర్సా. అదే నేపథ్యంలో మనం ఇది ఖబర్స్థాన్ అనేది చాలామంది ఇక్కడ గంజాయి బ్యాచ్ ఏంటండి రకరకాల ఏంటండి ఇక్కడ ఏంటండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం వచ్చి ఇక్కడ మనం చూడడం జరిగింది. దీనికి ఎలా చేస్తే బాగుండేది అనేది మన ఫ్లేవర్ దిగిన తర్వాత మన ఉన్న మసీదుల కమిటీలందరికీ పిలిపించి దీనికి ఏం చేస్తే బాగుండేది, ఎలా చేస్తే బాగుండేది అంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాం. అంటే దీనికి సీసీ రోడ్ లోపల నుంచి మన ఇప్పుడు గోడ వచ్చి కొంచెం హైట్ లేపాలి, అదేవిధంగా ఒక మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఎవరైనా చనిపోయిన తర్వాత 40 రోజులు ఇక్కడ డైలీ వచ్చి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్రార్థన జరిగే ఉండిద్ది మన ముస్లిం ఆచార ప్రకారంగా. అదేవిధంగా వీళ్ళు కూర్చోవడానికి మంచి ఒక టేబుల్స్, అలా ఒక మంచి వాతావరణంగా సృష్టిద్దాం ఉండేది. దీనికి ఎంత ఎస్టిమేట్ అంటే మినిమంగా 48 లక్షల రూపాయలు దీనికి ఎస్టిమేట్ వచ్చింది. అది కాక మళ్ళీ దీనికి మంచి లైటింగ్ ఏర్పాటు చేయాలంటే అది ఒక 10 లక్షలు ఏర్పాటు వచ్చింది. మొత్తం 60 లక్షలు పెట్టి మన వాంబై కాలనీ వెళ్ళే ఖబర్స్థానికి మన విఎంసీ ద్వారా, అదేవిధంగా మన ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన మేయర్ గారు అంటే మన మైనార్టీ కృషి మొత్తం దీనికి మనం తిరిగి ఇలా మనం దీనికి ఈ రోజు అనేది ఒక శంకుస్థాపన కార్యక్రమం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి సుమారుగా 45 లక్షల రూపాయల వ్యయంతో మరి వాళ్ళ దాన్ని మళ్ళీ ఎక్కడైతే ఏ సదుపాయాలు కావాలో గోడ అవ్వచ్చు, లేకపోతే ఈ కార్యక్రమాలు చేసినప్పుడు వీలుగా ఉన్నటువంటి మొత్తం కూడా సుమారుగా 45 లక్షల రూపాయలు వాళ్ళ మత పెద్దలు, అలాగే మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యం, అలాగే మేయర్ గారు, మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలోనే ఏది కావాలన్నా కూడా ప్రజల యొక్క సౌకర్యార్థమే పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మన 61వ డివిజన్లో ఉన్నటువంటి శానిటేషన్ కార్యాలయం సుమారుగా 15 లక్షల రూపాయల వ్యయంతో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా మరి ఏదైతే శానిటేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా
మీటింగులు పెట్టుకోవాలన్నా మరి ఒక ఇది ఉండాలి కాబట్టి మరి శానిటేషన్ కార్యాలయాలు కూడా మరి జగనన్న ప్రభుత్వంలోనే, ఎందుకంటే క్లాప్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి మంచి పేరు తీసుకొచ్చి, ఎందుకంటే మనం చేసేటువంటి దీనిలోనే మన ఇది కనబడతా ఉంది కాబట్టి, అలాగే ర్యాంకులు వచ్చినా ఉన్నాయి. అలాగే మరి దానిలో భాగంగానే ఈ 15 లక్షల రూపాయలు వేయమంటే మరి మాటలు కాదు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఇంకా ఎక్కడైనా లేనటువంటి డివిజన్లలో కూడా అవన్నీ కూడా చేపిస్తామని చెప్పి గతంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కూడా లేనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకోవాలి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు టికెట్ కేటాయింపులు తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరం సెగ్మెంట్లో రాజకీయ సమీకరణలు ఆసక్తి రేకిస్తున్నాయి. ఈ నియోజకవర్గం సీటును మాజీ మంత్రి దేవినేని ఉమాకి కాకుండా ఆ పార్టీ సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వాలని బొమ్మసాని వర్గీయులు పట్టుపడుతున్నారు. దీంతో పార్టీలో మైలవరం సెగ్మెంట్ టికెట్ కేటాయింపు వ్యవహారం టీడీపీలో చిచ్చు రాజేసినట్లయింది. టీడీపీ బలోపేతం కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభ పోస్టర్ను ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక టీడీపీ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాలకు చెందిన ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని, మైలవరం నియోజకవర్గంలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా, కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా అండగా నిలబడే మంచి మనసున్న నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా స్థానికేతరుల పాలనలో మైలవరం నియోజకవర్గం దోపిడీకి గురవుతుందని, కార్యకర్తలు సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. బొమ్మసాని సుబ్బారావు స్థానికుడిగా బలం ఉన్న నాయకుడని, అధిష్టానం తమ వినతిని స్వీకరించి బొమ్మసానికి సీటు కేటాయించాలని కోరారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం దిశగా బొమ్మసాని ఎంతో కృషి చేస్తున్నారని, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారని, అలాంటి నాయకుడు నేటి రాజకీయాలకు అవసరమని అన్నారు. జనవరి 5న గొల్లపూడిలో బొమ్మసాని కాంపౌండ్లో జరిగే బహిరంగ సభకు అశేషంగా జనవాహిని హాజరై జయప్రదం చేయాలని కోరారు. చెప్పారా, మనకి సిట్టింగ్ ఎంపీ గారు ఎవరండి? కేసీఆర్ నాని గారు. మరి ఆయన కేసీఆర్ చిన్ని గారిని ఎమ్మటేసుకుని ఎందుకు వస్తున్నారు? అది కరెక్టా? అది ప్రోటోకాలా? అక్కడే లేదే అదే రూట్ లో రమ్మంటే మేము ఎలా వెళ్తాం? మీరు ప్రోటోకాల్ పాటించండి, అదే ప్రోటోకాల్ ప్రకారం మేము వస్తాం, అందరికి ప్రజలకు న్యాయం చేయడానికి వెళ్దాం. మళ్ళీ ఇంకో మాట అడుగుతున్నారు, ఆయనకి ఇస్తే చేస్తారా అని. ప్రజెంట్ మీకు తెలిసిన విషయమే, ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు కూడా మీ దృష్టికి కూడా వచ్చిన విషయమే, వ్యతిరేకత అనేది చాలా ఉందండి. ఆ వ్యతిరేకత పోవాలి అంటే అందరినీ కలిపికట్టుగా కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి. అలా జరగట్లేదు. ఈ రోజు మేము బొమ్మసాని సుబ్బారావు గారిని ఎందుకు ప్రపోజల్ చేస్తున్నామంటే, ఈయన గారు పేదల మనిషి అండి, ఆకలేసిన మనిషికి అన్నం పెట్టే మనస్తత్వం, జేబుల నుంచి రూపాయి తీసి దానం చేసే గుణం ఉంది. కానీ మిగతా వాళ్ళకి అలా లేదు, జేబులు వేసుకోవాలి అనే ఆలోచన తప్ప. మీరు ఈ విషయంలో ఏమనుకున్నా పర్వాలేదు, మేము మా కళ్ళారు చూస్తున్నాం. అది కాకుండా స్థానికేతరుడు బొమ్మసాని సుబ్బారావు గారు స్థానికేతరుడు, స్థానికుడు, లోకల్ స్థానికుడు కాబట్టి మాకు ఏ సమస్య ఉన్నా వెళ్ళి మేము ఆయన దగ్గర కూర్చొని మాట్లాడగలం. మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే చేతులు కొట్టుకోవాల్సి వస్తుంది. ఈయన మాలో ఒక మనిషిగా తిరుగుతూ మాకు అందుబాటులో ఉన్నారు. మేమందరం కలిసి కూడా రేపు 2024లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి మా శాయశక్తులా కృషి చేయడానికి 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్లో శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీని బలపరచడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని 2024లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో మళ్లీ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడమే ఆయన ప్రధాన ఉద్దేశం. దాన్ని పురస్కరించుకొని మైలవరం నియోజకవర్గ స్థాయిలో ప్రతి కార్యకర్త హాజరయ్యే విధంగా శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు కృషి చేస్తున్నారు. కార్యకర్తల్లోనే ఇప్పటి వరకు కొంతమంది ఇన్ఛార్జిగా ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోలేదు. కార్యకర్తలందరికీ న్యాయం చేయాలి, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ప్రధాన ఉద్దేశంతో ఆయన కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నారు టీడీపీ తరఫున. దాన్ని పురస్కరించుకొని ఈ బహిరంగ సభలో ఆయన ఓపెన్ గా ఈ పోటీలో నేను కూడా ఉన్నాను, నా పేరును కూడా పరిశీలించండి అని అధిష్టానానికి తెలియజేసే నిమిత్తము, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ క్రమశిక్షణకు కట్టుబడే మేము ఆయనతో పాటు మేమందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాము. దాన్ని పురస్కరించుకొని జనవరి 5వ తేదీన గొల్లపూడి బొమ్మసాని కాంపౌండ్ నందు ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
మైలవరం నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభూతి పరులు అందరూ కూడా ఈ బహిరంగ సభను హాజరయ్యి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కరిమికొండ బాలాజీ, కోయ వెంకట్రావు, దాసు, ఒడుగు అంకరాజు, నడికుడిటి రాఘవరాజు, నగేష్, బాడిస కోటేశ్వరరావు, అందే చిట్టిబాబు, సూరిబాబు, కోటేశ్వరరావు, రామారావు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి క్షేత్రస్థాయిలో పర్యటన చేసిన అనంతరమే తమ ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు వార్నింగ్ ఇచ్చారు. రాజకీయ పబ్బం గడుపుకునేందుకు తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రక్రియ మానుకోవాలని, ప్రతిపక్షాలు చేసే అసత్య ఆరోపణలు నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలికారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని డివిజన్ పర్యటనలో భాగంగా మాజీ మంత్రి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం 41వ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్తో కలిసి డివిజన్లో పర్యటించిన వెల్లంపల్లి అనంతరం మీడియాతో మాట్లాడారు. 41వ డివిజన్లో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలియజేశారు. మైనారిటీలు ఎక్కువగా నివసించే ఈ డివిజన్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, దర్గా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సుమారు 68 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గతంలో కొద్దిపాటి వర్షానికి రోడ్లు మునిగి ప్రజలు నానా ఇబ్బందులు పడేవారని, తమ హయాంలో చేపట్టిన రహదారి నిర్మాణ పనులతో భారీ వర్షాలు కురిసినా డివిజన్ వాసులు ఇబ్బంది పడే పరిస్థితి నేడు తప్పిపోయిందని అన్నారు. టీడీపీ, జనసేన అగ్రనేతలు రాజకీయం పబ్బం గడుపుకోవడానికే తమ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాన్ని పనిగా పెట్టుకున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలో కూర్చొని మాట్లాడటం కాదని క్షేత్రస్థాయిలో పర్యటించి రాష్ట్ర అభివృద్ధిపై నిజానిజాలు మాట్లాడితే ప్రజలు కూడా సమ్మతిస్తారని హితో పలికారు. భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 41వ డివిజన్లో ఈ యొక్క డివిజన్ యొక్క అభివృద్ధి మీద, అదేవిధంగా వాటన్నిటి మీద కూడా ఈరోజు పర్యటించడం జరిగింది. మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు, స్థానిక కార్పొరేటర్ గారు ఇర్ఫాన్ గారు, ఆంజరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయం సెక్రటరీస్ కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్లు అందరం కూడా కలిసి రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక డివిజను పర్యటించడం, అక్కడ అభివృద్ధి కార్యక్రమాల మీద ఏదైనా ఓపెనింగ్స్ ఉండి చేసుకోవడం, తర్వాత ఇంకేమన్నా అభివృద్ధికి అవకాశం ఉంటే కనుక చేసే విధంగా ఈ కార్యక్రమం ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు దాదాపుగా 39 లక్షల రూపాయలు ఓపెనింగ్ చేయడం కానివ్వండి, 23 లక్షల రూపాయలకి ఒక హరిజనవాడ రోడ్డు శంకుస్థాపన కానీ చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకో 2-3 రోడ్స్ కొన్ని ఇష్యూస్ మాకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఏదో అజ్ఞాతవాసి సినిమా కూడా వచ్చినట్టుగా ఉంది. ఆయనకి ఒక అజ్ఞానంలాగా మాట్లాడతాడు అతనంతే. అంటే ఒక్కసారి రోడ్డు మీద రమ్మని చెప్పండి, ఫామ్ హౌస్ల నుంచి, ఓన్లీ పార్టీ ఆఫీస్ నుంచే కాదు, రోడ్డు మీదకి వచ్చి స్థితిగతులు చూడమని చెప్పండి. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, గతంలో మీ దత్త తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారు మీరు కలిసి పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరు చర్చకి సిద్ధమని చెప్పి అనేక సార్లు చెప్పాను. నేను మళ్ళీ అదే మాట కట్టుబడి ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గత 5 సంవత్సరాల పరిపాలనకు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, మేము చర్చకి సిద్ధం. మరి పవన్ కళ్యాణ్ వస్తాడా, నారా లోకేష్ వస్తాడా, చంద్రబాబు వస్తాడా, రమ్మని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఏది జరగలేదు, ఏది చేయలేదు మాత్రం మీరు అసత్యాలు మాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటున్నారు. మీలాగా ఏదో అమరావతి అని చెప్పని ప్రజల్ని మోసం చేసే వ్యక్తులు కాదు ఆయన. గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూసి మాట్లాడితే బాగుంటుందని మీ ద్వారా తెలియపరచుకుంటాను. 41వ డివిజన్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టినట్లు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలియజేశారు. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే డివిజన్ కార్పొరేటర్ ఇర్ఫాన్ గారు, అలాగే ఆంజనేయరెడ్డి గారు, కోటిరెడ్డి గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఈరోజు పర్యటించడం జరిగింది. గతంలోన గడప గడపకి మన ప్రభుత్వం అని మనం ఇంతకు ముందు పర్యటించడం జరిగింది. ఆ టైంలో వచ్చేటప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ, లేకపోతే నా దృష్టికి కానీ, కార్పొరేటర్ గారి దృష్టికి కానీ కొన్ని రోడ్లు కానీ సమస్యలు ప్రజలు చెప్పడం జరిగింది. వాటి మీద ఆ రోజే త్వరితగతిన ఇక్కడ రోడ్లు అన్నది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలి అని చెప్పి ఆ రోజు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అలాగే
అధికారులు కూడా కమిషనర్ గారు కూడా త్వరితగతినే ఈ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఈరోజు 3 సీసీ రోడ్లు అన్నది మనం వేసుకోవడం జరిగింది. అంబేద్కర్ స్ట్రీట్ నుంచి రంగ్ సాహిబు స్ట్రీట్ వరకు, అట్లాగే మనకి ప్రెసిడెంట్ స్ట్రీట్ ఒకటి, అలాగే బాజీబాబా రోడ్డు, కెనాల్ బ్యాంక్ రోడ్డు ఈ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం కలిపి 62 లక్షల వ్యయంతో ఈరోజు మనం రోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఒక రోడ్డు శంకుస్థాపన కూడా మనం చేసుకోవడం జరిగింది. త్వరితగతిన ఇవన్నీ మనం శంకుస్థాపనలకే పరిమితం అవ్వకుండా త్వరితగతినే రోడ్లు పూర్తి చేసి ప్రజలకు కూడా అందజేయడం జరుగుతుంది. గతంలోన వర్షం వస్తే పూర్తిగా మోకాళ్ళ లోతు నీళ్లు ఇక్కడ నిలిచిపోయిన రోజులు మనం చూసాం. తమ డివిజన్ పరిధిలో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్లను స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు నేడు ప్రారంభించడం జరిగిందని 41వ డివిజన్ కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్ వెల్లడించారు. డివిజన్ పరిధిలోని పీఆర్కే బిల్డింగ్ ఏరియా, బాజీబాబా మందిరం రోడ్లలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందని, వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయడం జరిగిందని తెలియజేశారు. మన గౌరవ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన విజయవాడ నగర మేయర్ రాయర్ భాగ్యలక్ష్మి గారు, మా తోటి కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ కలిసి డివిజన్ పర్యటన చేయడం జరిగింది. మనం ఈ మధ్యకాలంలో వేసినట్టు ప్రెసిడెంట్ వీధి, మరి మసీద్ వీధికి ప్రెసిడెంట్ వీధికి అనుసంధానంగా ఉన్న రోడ్డు కూడా ఈ 2 నెలల క్రితం వేయటం జరిగింది. వాటిని ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతంలో చూసుకుంటే ఇక్కడ ఎప్పుడూ చిన్నపాటి వర్షాలు కూడా నీళ్లు నిలబడిపోయి ప్రజలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఇది మా గౌరవ శాసనసభ్యుల చొరవతో ఈ రోడ్డు వేయటం జరిగింది. అలాగే ప్రెసిడెంట్ వీధిలో కూడా మసీద్ వీధిలో కూడా నీళ్లు నిలబడుతున్నాయి. దీన్ని కూడా పరిష్కార మార్గంగా మన హైవే దగ్గర కలవట్ నిర్మాణం పని జరుగుతుంది. అలాగే ఇది కాకుండా మన పీఆర్కే బిల్డింగ్ రోడ్లో నుండి బాజీబాబా మందిరం ఎదురు రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. అలాగే మధ్యలో చిన్న రోడ్డు కూడా వేయటం జరిగింది. ఇప్పుడు రేపు మన హరిజనవాడ రోడ్డు కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా ఆర్డర్ కాపీ రాగానే ఈ 2 రోజుల్లో పని మొదలెడతారని చెప్పి కాంట్రాక్టర్ కూడా అది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. పశ్చిమంలో ఎమ్మెల్యే సీటు కోసం స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ను కాళ్ల వేళ బ్రతిమలాడుకుంటున్నారని టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ ఎద్దేవా చేశారు. వెల్లంపల్లికి ఎమ్మెల్యేకి సీటు తప్ప ప్రజల కష్టాలు పట్టించుకోరని విమర్శలు గుప్పించారు. తన సొంత నియోజకవర్గంలోనే ఆయన కార్యకర్తలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ సారథ్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 48వ డివిజన్ అధ్యక్షులు భోగవల్లి నాగబాబు, సెక్రటరీ వెంకట్రావు, తమ్మిన శేఖర్ ఆధ్వర్యంలో చిట్టినగర్ సొరంగం వద్ద వలివీధి వద్ద నుండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ శాసనసభ్యుడికి సీట్ మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద లేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, ఇలా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో అంశాలను ఆయన వివరించారు. అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గంలోని ఎక్కువ శాతం పేద ప్రజలు కొండ ప్రాంతంలో ఉంటారని, వీరిని జగన్మోహన్ రెడ్డి కానీ స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కానీ ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శలు గుప్పించారు. వీరు కేవలం ప్రజల దగ్గర ఎలా దండుకోవాలి, అక్రమ నిర్మాణాల ద్వారా ఎలా దోచుకోవాలని అనే ఆలోచన తప్ప ఏ రోజు కూడా ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పేద సామాన్య ప్రజల్ని ఆదుకోవాలి అనే ఆలోచన చేసింది లేదని దుయ్యబట్టారు. వీరు అందరూ కూడా ఇప్పుడు సీట్ల హడావిడిలో పడ్డారని, ప్రజల్ని మాత్రం గాలికి వదిలేసి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి కాళ్ల మీద పడి సీట్లు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ తాడేపల్లి పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా 48వ డివిజన్ అధ్యక్షులు నాగబాబు గారు, అలాగే ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ మరి కమిటీ సభ్యులు వెంకటరావు గారు, అలాగే ఖాజా గారు, నాగూర్ గారు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో విడుదల చేశారో మహాశక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం అందజేయాలని చెప్పి ఈ యొక్క పథకంలో నమోదు చేసుకోమని మనం తిరుగుతూ ఉన్నాం. చాలా చక్కటి కార్యక్రమం. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పథకాన్ని వినియోగించుకుంటారని చెప్పి రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏ రకమైన మనం పథకం బేషరతుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటాయని చెప్పి ముందుగానే తెలియజేస్తూ ఉన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా సంవత్సరానికి కుటుంబానికి ఇస్తూ ఉన్నారు. అలాగే మహిళలు జిల్లాలో ఎక్కడైనా తిరగడానికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి
ప్రభుత్వం వచ్చాక మన ప్రజలందరూ కూడా సంక్షేమంతో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అందజేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది ఈ యొక్క పథకం. ఈ యొక్క పథకాన్ని మన అందరికీ తెలుసు, ఎక్కువ శాతం పేదరికంలో ఉన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజలు ఉంటారు. ఏ రోజు కూడా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం మాత్రం కూడా చేయలేదు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా ఈ కొండ ప్రాంతంలో వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశకి చెందారు, కానీ వాళ్ళందరూ కూడా ఆదుకునే విధంగా ఏ రోజు ప్రయత్నం చేయలేదు. కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుండి అనుమానాలున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ప్రాంతాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొద్దం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు శుక్రవారం నాడు పరిశీలించారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో మంత్రులు మేడిగడ్డకు చేరుకున్నారు. హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని మంత్రులు ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ ప్రాజెక్టుపై తమ సందేహాల గురించి మంత్రులు ఈఎన్సీ మురళీధర్ రావును అడిగారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బాధాకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుండి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయమై న్యాయ విచారణ జరుపుతామని శాసనసభలోనే ప్రకటించినట్లుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైందని అన్నారు. మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వ్యయాన్ని 80,000 కోట్ల నుండి 1,50,000 కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు 90,000 కోట్లు ఖర్చు చేశారన్నారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజ్ కూడా డ్యామేజ్ అయిందని మంత్రి తెలిపారు. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉందన్నారు. రేపు ప్రధాని మోదీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని, అందులో మల్దా, బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ఈ ట్రైన్లో ఇందులో 12 స్లీపర్ తరగతి, 8 జనరల్, 2 గార్డు బోగీలు ఉంటాయని తెలియజేశారు. తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ మాట్లాడుతూ ప్రధాని మోడీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారని, అందులో మాల్దా, బెంగళూరుల మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణం చేయనుందని చెప్పారు. రాష్ట్రంలోని తుని, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంటల మీదుగా ప్రయాణం సాగనుందన్నారు. ఏపీలోని గూడూరు, రేణిగుంటలో మాత్రమే ఆగుతుందని చెప్పారు. జీరో డిశ్చార్జ్ ఎఫ్ఆర్పి మాడ్యులర్ టాయిలెట్, ప్రయాణ సమయానికి తగ్గించే ఫాస్టర్ యాక్సలరేషన్ ఉందన్నారు. ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్లు ఈ రైల్లో ప్రత్యేకత అని అన్నారు. బాటిల్ హోల్డర్, మొబైల్ ఛార్జర్ కోసం అవసరమైన సూటబుల్ హోల్డర్లు ఉన్నాయని, ఆధునిక డిజైన్, చక్కటి రంగులతో అమర్చిన సౌకర్యవంతమైన సీట్లు, బెర్త్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, will flag off 2 Amrit Bharat trains on 30th of December. First train is from Ayodhya to Darbhanga, and second Amrit Bharat train is between Bengaluru and Malda town. The second Amrit Bharat train, it will be passing through Vijayawada division, and majority of the Vijayawada division stations will be covered in the journey of this train. This second route which we are talking is
about enhancing the connectivity towards the southern part of the country, from Malda town, from the eastern part of the country towards the southern part of the country. The new trains which we are calling as Amrit Bharat Express, these new trains are for the first time being introduced into the Indian Railways. Earlier we had seen Vande Bharat Express. Now these are the new trains. They are called Amrit Bharat Express. These trains, there are some of the basic features and some of the specialities of these trains I would like to enumerate. These trains will be run on a push-pull method. The operation system of these trains will be push and pull. Means there will be two locomotives, one ahead and one behind, and the trains will be running with these two locomotives. So that whenever the journey ends and it has to return back for another journey, we need not change the locomotives. Plus the acceleration, deceleration becomes easier. For various ghat sections, we don't need to add banking locomotives, and there's a lot of time saving is also achieved. రాధే గోల్డెన్ డైమండ్స్ విజయవాడ గోల్డ్ మార్కెట్లో శుభారంభం చేసింది. దశాబ్దాల అనుభవం కలిగిన రాధే గోల్డెన్ డైమండ్స్ జైహింద్ కాంప్లెక్స్లో నూతన షోరూంను లాంఛనంగా ప్రారంభించింది. మగువల మనస్సును దోచే విధంగా యాంటిక్ గోల్డ్ డిజైన్స్తో పాటు వజ్రాల ఆభరణాలను రూపొందించడంలో రాధే గోల్డ్ డైమండ్స్ ప్రత్యేకత అంటూ షోరూం నిర్వాహకులు నడిపల్లి విద్యాధర్ మీడియాతో పేర్కొన్నారు. విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన రాధే గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షోరూంను శుక్రవారం ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు లాంఛనంగా ప్రారంభించారు. షోరూంలోని గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీని ఆసక్తిగా తిలకించిన అనంతరం మీడియాతో విజయవాడ నగరం బంగారు వజ్రాల అమ్మకాల్లో దక్షిణాది అగ్రగామిగా నిలుస్తున్న తరుణంలో 2 దశాబ్దాల పాటు బంగారు వజ్రాల ఆభరణాల అమ్మకాలలో విశేష అనుభవం కలిగిన వారిచే విజయవాడ బంగారు వజ్రాల ఆభరణ అమ్మకాల మార్కెట్లోకి రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ నిర్వాహకులు అడుగుపెట్టడం శుభ పరిణామమని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ ఉన్నత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సరసమైన ధరలకే ఆభరణాలు అందించాలంటూ ఈ సందర్భంగా నిర్వాహకులతో పేర్కొన్నారు. విజయవాడలోనే ప్రసిద్ధి చెందిన గోల్డ్ కాంప్లెక్స్ అండ్ జైన్ కాంప్లెక్స్లో రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పని ఒక షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. 4 స్నేహితులు చక్కగా ఆల్రెడీ దాదాపు 20 సంవత్సరాల పైబడి అనుభవం ఉంది గోల్డ్ ఫీల్డ్లో. వాళ్ళు విజయవాడ నగరంలో ఈరోజు ఈ యొక్క షోరూమ్ని పెట్టడం చాలా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, ఇతర పెద్దలందరూ రావడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంగారం వ్యాపారంలో వారికి అనుభవం ఉంది. అదేవిధంగా చాలా చక్కటి ఐటమ్స్, మంచి వెరైటీ ఐటమ్స్, అదేవిధంగా మంచి రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చే విధంగా కూడా వీళ్ళు రేట్స్ పెట్టడం జరిగింది. విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా, ఎందుకంటే మంచి ఐటమ్స్ అన్నీ కూడా చక్కటి వెరైటీస్, లేటెస్ట్ వెరైటీస్ వచ్చి పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ షోరూంలో షాపింగ్ చేసుకొని వాళ్ళ అనుభూతిని పొందుతారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వాళ్ళ పార్ట్నర్స్ అందరికీ కూడా 4 కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ ఈ షోరూము కంటిన్యూగా అన్ని ఊళ్ళల్లో పెట్టే విధంగా రాధాకృష్ణులు ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. గవర్నర్పేటలో ఉన్నటువంటి జైహింద్ కాంప్లెక్స్లో ఈ గోల్డ్ హబ్లో ఈరోజు రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మేమందరం కూడా దీనికి ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మహిళలకి కావాల్సినటువంటి ఆకర్షణీయమైన వస్తువులు ఎక్కడ దొరుకుతాయంటే కేర్ ఆఫ్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా మంచి ఎక్కడో చూసుకుని కొనాల్సిన అవసరం ఉంది. ఇది ఈ 4 వ్యక్తులు కలిసి పెట్టినటువంటి ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందాలి. అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. వీరికి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా కూడా విస్తరించాలి. మన్నిక కలిగిన పేరెన్నిక కలిగి వినియోగదారులకి అందుబాటులో ఉండే విధంగా ఈ సంస్థ రూపాంతరం చెందాలి అని చెప్పని ఈరోజు ప్రారంభించినటువంటి సంస్థ వారందరికీ కూడా, యాజమాన్యానికి పనిచేసే అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వాహకులు బంగారు అమ్మకాలు మార్కెట్లోకి అడుగు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర్ రావు వెల్లడించారు. ఈ నూతన బ్రాంచ్ దినదినాభివృద్ధి, ఖాతాదారుల మన్నల్ని పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు మీడియాతో పేర్కొన్నారు. విజయవాడలో ప్రఖ్యాత గోల్డ్ కాంప్లెక్స్ జైహింద్ కాంప్లెక్స్లో
రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనే ఒక నూతన వ్యాపారాన్ని గత 20 సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి వ్యాపార సంస్థ నుంచి నలుగురు మిత్రులు ఈరోజు ప్రారంభించడం గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మల్లాది విష్ణు గారు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా ఆనందదాయకం. ఆడవాళ్ళకి ఇష్టపడేటువంటి ప్రఖ్యాతంగా లేటెస్ట్ ఏదైతే వెరైటీలు ఉంటాయో అటు డైమండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సాధారణమైనటువంటి వస్తువులు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రెస్టీజియస్గా ఈ షోరూమ్ని వాళ్ళ అనుభవాన్ని క్రోడీకరించి పెట్టడం, తద్వారా 15 రోజుల వరకు ఎటువంటి తరుగు మజూరు లేకుండా ఉచితంగా ఆఫర్ ఇవ్వడం. నమ్మకం అనేది ఏదైనా ఉంది అంటే నమ్మకానికి గ్యారంటీకి ఒకే ఒక సింబల్ రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనేటువంటి ఒక నమ్మకంతో ఉత్సాహంతో ఈ కురవాళ్ళు ఈరోజు వ్యాపారం ప్రారంభించడం, ఈ యొక్క అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ సద్వినియోగపరచుకోవచ్చు. నమ్మకం నాణ్యతకి మరో పేరని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి ఆ మాతా కనకదుర్గమ్మ ఆశీస్సులు, వాసవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వాసవి మాత ఆశీస్సులతో ఈ వ్యాపారం విజయవాడ అన్ని నగరాల్లో అభివృద్ధి చెందే విధంగా దినదరాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాంటీ-క్యూ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆభరణాలను లేటెస్ట్ డిజైన్స్తో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీలో రూపొందించడం జరుగుతుందని షోరూమ్ నిర్వాహకులు నడిపల్లి విద్యాధర్ ఈ సందర్భంగా మీడియాతో పేర్కొన్నారు. జైహింద్ కాంప్లెక్స్లో ఒక నలుగురు మిత్రులను కలిసి 20 సంవత్సరాల అనుభవం ఉంది మా అందరికీ. ఈ నలుగురు మిత్రులు కలిసి మేము జైహింద్ కాంప్లెక్స్లో నూతనంగా రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ అనే షాపుని ఓపెన్ చేసాము. అందరికీ ఆడవాళ్ళకి అభిరుచికి తగ్గట్టు మంచి మంచి మోడల్స్తో, మంచి మంచి డిజైన్స్తో, అతి తక్కువ తరుగు మజూరులతో మేము ఇది వ్యాపారంగా కాకుండా ఒక సేవగా భావించి మేము ఇది ముందుకెళ్దాం అనుకుంటున్నాము. దయచేసి కస్టమర్ దేవుళ్ళందరూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు వెళ్ళే విధంగా తోడ్పడాలని కోరుచున్నాము. ప్రత్యేకంగా ఈరోజు మన ఎల్లంపల్లి శ్రీని గారు, మల్లాది విష్ణు గారు, మన కొనకళ్ళ విద్యాధర గారు వచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా వచ్చి మా నలుగురిని ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా మా నలుగురు తరపున కృతజ్ఞతలు. రాధే గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఇంత పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ జరగడం అనేది మనందరికీ శుభ పరిమాణము. చక్కటి వీళ్ళు నాణ్యతలో కానీ దీంట్లోనే సరే మంచి నాణ్యతగా ఉంటుంది. అందువలన మరి వెనక టీము కూడా విద్యాధర గారి టీంతో ఇది జరుగుతుంది కాబట్టి ఈ నాణ్యతకి ఏ విధమైన డోకా లేదు. మనం ఈ యొక్క బిజినెస్ బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు వి హర్షవర్ధన్, సంజయ్ కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. మైలవరం ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తారని తెలిపారు. జీకొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో పులివాగుపై వంతెన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులు, మీడియాలో రకరకాల కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయని వాటి మీద ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ని వివరణ అడిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనుల నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డిని నిన్న గురువారం కలిసినట్లు వెల్లడించారు. 2019లో సీఎం జగనన్న ఆదేశాల మేరకు మైలవరం నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి, శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తానన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. మీడియాలో రకరకాల కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయన్నారు. జీకొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు రహదారి అభివృద్ధికి నిధులు విడుదలకు, కందులపాడు నుంచి విజయవాడ విస్సన్నపేట ప్రధాన రహదారి అభివృద్ధి పనుల ప్రారంభం గురించి ముఖ్యమంత్రిని కలిసినట్లు స్పష్టం చేశారు. నేను 1999లో పోటీ చేసి 2019 దాకా 20 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు
నేను నా పంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే ఒకప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా, కాబట్టి పుకార్లు షికారులు చేస్తుంటే చేసుకుంటాం. రాజకీయపరమైన ఇబ్బందులు మీ ఇద్దరి మధ్య సార్ జనరల్ రాజకీయపరమైన ఇబ్బందులు అంటారు. అవి రాజకీయ వ్యవహారాలు ఏమీ నిన్న మాట్లాడలేదు. కేవలం నేను నిన్న గెలిచింది. ఇప్పుడు అందరూ రకరకాల సందర్భాల కోసం అక్కడ చాలామంది ముఖ్యులు వచ్చున్నారు. శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సమన్వయకర్త అంతా హడావుడిగా ఉంది. నేనైతే కలిసింది మటుకు ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీదే అయ్యేవారి దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో సంబంధిత అధికారులకి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ కాంట్రాక్టర్లను పిలిపించి వాళ్ళకి ఎక్కడ బిల్లులు పెండింగ్ ఉన్నాయో వాటిని తక్షణం చెల్లించి ఆ రోడ్ల నిర్మాణం ముందుకెళ్లేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. నేను ఆ కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాను. సోమవారం మనం వెళ్దాము, అక్కడ తీసుకెళ్ళి ఏమేమి పెండింగ్లు ఉన్నాయో చూసి దాని మీద నేను ప్రధానంగా నా పని నేను చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా నా పని నేను తప్పకుండా చేస్తాను. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించనున్నట్లు సమాచారం. లీటర్పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. లీటర్పై 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సామాన్యులపై భారం తగ్గించేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీ ఓఎంసీలతో కేంద్రం ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వం, ఓఎంసీలు సమానంగా భరించాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని సమాచారం. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందని సిబిఐ మాజీ చీఫ్ జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించడం, పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రం బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ అధ్యాయం అయిపోయింది అంటున్నారు. కాదు, ఇప్పుడే మొదలైందని అన్నారు. పార్లమెంట్లో ఏపీకి హోదా 5 ఏళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే కాదు 10 ఏళ్లు కావాలని బీజేపీ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు ఇక పార్లమెంటుకు విలువ ఏముంటుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పొలిటికల్ పార్టీ నేతలకు కూడా బ్యాడ్జీలు పెట్టాలన్నారు. ఈ రోజు నుంచి తాను ఈ బ్యాడ్జీని తగిలిస్తానన్నారు. జనవరి 26న ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. ప్రతి ఛానల్ కూడా తమ లోగో పక్కన హోదా లోగోను కూడా పెట్టాలని కోరుతున్నానన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమం చేసి సాధించారని, అలాగే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు కూడా ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే, ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తే ఆ రాష్ట్రాలకు ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందన్నది ఒక్కసారి తెలియాలి అందరికీ. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేస్తారంటే, మొట్టమొదట యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిలో ట్యాక్సులు ఏవైతే స్టేట్లకు ఇవ్వాలో వాటిలో 30% ఈ స్టేట్లకు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 100 రూపాయలు ఉందంటే మొదట 30 రూపాయలు తీసి ఏ పిల్లలైతే పోషకాహారం సరిగా లేదో ఆ పిల్లలకు నేను ఇచ్చేయాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఏవైతే ట్యాక్సులు స్టేట్స్కి ఇవ్వాలో అందులో 30% ముందు ఈ స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్కి ఇచ్చి మిగిలిన 70% మిగతా రాష్ట్రాలకు పంచాలి. ఇది నెంబర్ 1. తర్వాత అనేక కేంద్ర ప్రభుత్వం యొక్క స్కీములు కూడా జరుగుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, అందులో కేంద్ర ప్రభుత్వం సాధారణమైన స్టేట్కి అయితే 60% కేంద్రం భరిస్తే 40% రాష్ట్రాలు భరించాలి.
అదే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే 90% ఖర్చు కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరిస్తాయి. అందువల్ల రాష్ట్రాల మీద ఉన్న ఆర్థిక ఒత్తిడి అన్నది తగ్గుతుంది. తర్వాత ఏ రాష్ట్రాల్లో అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటుందో ఆ రాష్ట్రాలలో కార్పొరేట్ ట్యాక్స్ కానీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ కూడా వాట్లకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఆ సంవత్సరం బడ్జెట్లో గనక ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయకుంటే వచ్చే సంవత్సరానికి ఆ డబ్బులు ఖర్చు చేసుకోవడానికి కూడా ఈ రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ జరిగింది. ష్లామి అనే పట్టణంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి సభ్యులు మున్సిపల్ చైర్మన్ అరవింద సంగాల్, ఎమ్మెల్యే ప్రసన్న చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా అవినీతి ఆరోపణలు చర్చకు రావడంతో ఇద్దరు సభ్యులు గొడవ పడ్డారు. ఇరువురు పరస్పరం దాడికి దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి సముదాయించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అమెరికాలో అలలు బీభత్సం సృష్టించాయి. గత 2 రోజులుగా కాలిఫోర్నియాలో ఆఫ్షోర్ తుఫానుతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కాలిఫోర్నియా తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. మరోవైపు వెంచురా బీచ్లో సునామీని తలపించిన అలలు రోడ్లపైకి వచ్చి 20 మందిని లాక్కెళ్లాయి. వీరిలో 8 మంది గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో సముద్రం వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. రెండు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలలో 85% అమలు చేయలేకపోయారంటూ టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం ఆరోపించారు. ఆటోనగర్లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలపై కరెంటు భారాలు, చెత్తపై పన్నులు విధించడం, ప్రకృతిని యథేచ్ఛగా దోచుకోవటం తప్ప ఈ రాష్ట్రానికి జగన్ వల్ల ఒరిగిందేమీ లేదంటూ విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీకి గోరి కట్టడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. మే 2వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజున చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, 6 నెలలు చూడండి, నేను ఈ భారతదేశంలోనే ఒక మంచి ముఖ్యమంత్రిని అని అనిపించుకుంటాను అని. కానీ ఇప్పుడు మనం చూడాల్సినటువంటి అవసరం, నిజంగా అతను మంచి ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల్లో నిలబడ్డాడా అనేటటువంటిది కనుక మనం పరిశీలిస్తే, జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. అనేకమైనటువంటి వాగ్దానాలు ఇవ్వటం అనేది జరిగింది. ఎలా అతను ఎలక్షన్లో మేనిఫెస్టో ప్రకటించారు, నవరత్నాలు అని ప్రకటించడం అనేది జరిగింది. అలాగనే ఆ తర్వాత మేనిఫెస్టోలో కూడా ఇంకా చాలా ప్రకటించారు. అంతేకాకుండా పాదయాత్ర చేస్తూ రాష్ట్ర స్థాయిలో కొన్ని వాగ్దానాలు చేయటం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో పర్యటన చేస్తూ స్థానికమైనటువంటి సమస్యల మీద కూడా ఆయన చాలా వాగ్దానాలు చేశారు. వీటన్నిటినీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో హామీలు కలిపి 199 హామీలు ఆయన ఇచ్చింది. తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం అప్పుల బాధ తాళలేక అనకాపల్లిలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా శివరామకృష్ణ, మాధవి కుమార్తెలు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు.
గతంలో వీరు తెనాలిలోని ప్రగాఢ కోటయ్య నగర్లో నివాసం ఉంటూ మార్కెట్ ప్రాంతంలో ఓ దుకాణంలో పనిచేసినట్లు తెలుస్తోంది. అనంతరం తెనాలి నుంచి మంగళగిరి, విజయవాడలో ఉండి చివరికి అనకాపల్లిలో సెటిల్ అయ్యారు. అలా పడుకున్నారు సార్. ఫోటోలు పెట్టినా సార్, పెడతాను సార్ ఫోటోస్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పవన్ పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. దత్తపుత్రుడు ఓ త్యాగాల త్యాగరాజు అంటూ సెటైర్లు. ఆరోగ్య భారత్ నవభారత నిర్మాణం భారత ప్రధాని లక్ష్యమన్న మంత్రి మన్సుఖ్ మాండవీయ. వైద్య రంగ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి. కుప్పం తెలుగుదేశం కంచుకోట అన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు లక్ష మెజారిటీతో తిరిగి విజయం సాధిస్తానని ధీమా. అక్రమ కేసులు పెట్టిన వైసీపీ నాయకులను వదిలేదే లేదని హెచ్చరిక. సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తున్నట్లు స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.